గిరకల్లో నీటిలో నా చేపాలే ఈదుతున్నారో ఒడ్డున గడ్డి రెల్లులలా ఊగుతున్నారో ఏలో ఎన్నియలో పిల్లలు ఏలో ఎన్నియలో అందరు చెప్పండి పెట్టండి దయచేసి సంగీతానికి అనుగుణంగా కొట్టాలి. ఏలో ఎన్నియలో పిల్లలు ఏలో ఎన్నియలో ఏలో ఎన్నియలో పిల్లలు ఏలో ఎన్నియలో ఏలో ఎన్నియలో పిల్లలు ఏలో ఎన్నియలో. అలా చిన్నపిల్లలు మన ఏటిలోని చేపలలాగా ఈదుతారు, పిట్టల్లాగా ఎగురుతారు. అలాంటి విద్యా బోధన ద్వారానే మరి పిల్లలకు సహజంగా విద్య వస్తుంది. వెనకడికి చిన్నప్పుడు మాకు బల్బం దిద్దిచ్చేది, రాపిచ్చేది. ఇప్పుడు ఆ పద్ధతులు పోయినాయి. ఇప్పుడు ఏమన్నా కూడా కృత్యాధార బోధన ద్వారా మరి చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా అన్నగారి విషయానికి వచ్చినప్పుడు అలాంటి విద్యా బోధన తీసుకోవడం జరిగింది. మరి మీరందరూ చెప్పిన దాన్ని బట్టి అతని యొక్క మచ్చలేని గొప్పతనం, అతనిలో ఉన్నటువంటి వెన్న వంటి మనసు సారు అంటే రూపులో తెల్లన ఇంతంలో తన కవిత్వంలో చెప్పాడు, రూపులో తెల్లన మనసు చాలా వెచ్చన అని హాయిగా చెప్పడం జరిగింది. అందుకనే అంత మంచి మచ్చలేనటువంటి మనిషి మన అన్న సిఎల్ఎన్ రావు గారు. నేను కూడా ఎప్పుడు కలిసిన అన్నానే పిలుస్తూ ఉంటాను. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే మేడం గారు మా పాపకు గురువు. ఏ సబ్జెక్ట్ మేడం? కామర్స్. ఓకే. శిల్పా అంబేద్కర్ అని ఆమె లిటిల్ స్కూల్ చదువుకుందాం, లిటిల్ జూనియర్ కాలేజీలోనే. సో మా పెద్ద పాపకు గురువు గారు కూడా. అందుకనే ఇలాంటి ఉత్తమమైనటువంటి మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఎంత గొప్పవాడంటే ఆ చందమామ కంటే గొప్పవాడు. చందమామ కన్నా అంతో ఇంతో మచ్చ ఉంటుంది కానీ మరి మంచి ఉపాధ్యాయునికి, ప్రేమగల ఉపాధ్యాయునికి పిల్లలలో ఎప్పుడు కూడా చోటే ఉంటుంది. ఆకు పచ్చ చందమామ మీరలే మీరలే మీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే. ఆకు పచ్చ చందమామ నీవెలే నీవెలే మీకు మచ్చ లేనాలేనే లేవులే లేవులే. నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది. ఈ పిల్లల మనసులో మనసు దాచిన మనసు మీకున్నది, ఈ పిల్లల మనసులో గుడిగట్టుకున్న మనసు మీకున్నది. ఆకు పచ్చ చందమామ మీరలే మీరలే మీకు మచ్చ లేడాలేనే లేవులే 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 లేవులే. సార్ ఇంత గొప్ప మంచి మనసున్న మీకు అది వీళ్ళే పిల్లలు అనుకోవాలి. వీళ్ళే మనకు మీకు అన్నట్టు ఉంటారు ఎక్కడ పోయినా. ఇప్పుడు మీరు భగవంతుడు మీకు ఒక తల్లి స్థానం ఇప్పుడు ఆమె. నువ్వు ఇప్పుడు పోయిన తర్వాత ఏం చేస్తావు? ఇంటికాడనే ఉండేది. ఇంటికాడ మీరిద్దరు మంచిగా కలిసి హ్యాపీగా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నీ పక్కనే ఉంటాను. నీ ఖాళీ సమయాలలో నువ్వు ఎప్పుడైనా సరే నా దగ్గరికి రావచ్చు, నన్ను పిలిపించుకోవచ్చు. మనం అంతా హ్యాపీగా రోజు సాయంత్రం పూట గుట్టకాడికి వాకింగ్ పోదామన్నా. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.